శివాజీ అన్న ఒక్క మాటను నేషనల్ ఇష్యూ చేశారు. నిజంగా మీకు ఆడపిల్ల మీద అంత అభిమానం ఉంటే 16 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని చెప్పి జైల్లో వేశారు. రీసెంట్ గా అతన్ని నిర్దోషి అని చెప్పి బయటకు వదిలారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ నాన్న చెప్పేశాడు, వాడు బయటకు వస్తే మమ్మల్ని బతకనివ్వడు అని చెప్పి వాళ్ళ అమ్మ ప్రొటెస్ట్ చేస్తుంటే రోడ్ల మీద ఏడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు ఆమెను. అసలు ఆ కేసు ముందుకు ఎలా వెళ్ళిందో తెలుసా? అత్యాచారానికి గురైన అమ్మాయి సీఎం యోగి ఇంటి దగ్గర వెళ్లి పెట్రోల్ పోసుకుని నేను నిప్పంటించుకుంటా అని చెప్పి బెదిరిస్తే అప్పుడు ఆ కేసు ముందుకు వెళ్ళింది. ఇలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవరు. రీసెంట్ గా 100 మీటర్స్ కి ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తెచ్చింది మన ఇండియాకి. అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు అప్రిషియేట్ చేయడానికి స్టేడియం లో ఒక్కరు కూడా లేరు. అమ్మాయి లిటరల్లీ కళ్ళెం నీళ్ళు తీసుకుంది. ఎంత బాధపడిందో లోన. దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు. రీసెంట్ గా వరల్డ్ కప్ గెలిచింది ఉమెన్స్ ది కదా, బాగా ఎంజాయ్ చేశారా? కానీ బ్లైండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిందని చెప్పి మీకు ఎంత మంది తెలుసు? అప్రిషియేట్ చేయడానికి ఒక్కళ్ళు లేరు. ఎన్ని అవమానాలు దాటుకుని వచ్చి ఉంటారు వాళ్ళు. The Indian women's team worked very hard to win the trophy. అదంతా ఎందుకు? మన ఇండియాకి ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటుంది ఈ రోజు. नहीं मिला है इसीलिए तो सब्जी लगा रहे। ఇది మీకు న్యూస్ కాదు. రీసెంట్ గా ఓఆర్ఎస్ గురించి ఎంత ఫైట్ చేసిందో డాక్టర్ అమ్మ. ఒక్కరైనా ట్వీట్ చేశారా? ఒక్కరైనా అప్రిషియేట్ చేశారా? లేదు. పురి జగన్నాథ్ డైలాగ్ ఉంటది, ఇండియాలో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు వేరే దేశాల్లో దెబ్బతిన్నదని. నిజంగా మీడియా వాళ్ళకి కూడా ఏది న్యూస్ హైలైట్ చేయాలి, ఏది న్యూస్ హైలైట్ చేయకూడదు కూడా తెలియదు. ఒక ఆడపిల్ల బట్టల మీద కామెంట్ చేసినప్పుడు కాకుండా ఒక ఆడపిల్ల బట్టలు చెప్పేసి అత్యాచారం చేసినప్పుడు మీరు బయటకు వచ్చి ట్వీట్లు చేసి నిరసన తెలపాలి. అప్పుడు మాట్లాడాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కాదు మీరు మాట్లాడాల్సింది. ఇలా మాట్లాడాలని చెప్పి శివాజీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు అనుకోమాకండి.